మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియాలంటే మీకు నా గురించి తెలియాలి. నా పేరు సోమనాథ్ చటర్జీ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ని. వృత్తిరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయిన బెంగాలీ ఫ్యామిలీ మాది. నాకు సంబంధించి ప్రతి విషయం క్వాలిటీగా ఉండాలనుకుంటాను. నీకు క్వాలిటీ కావాలా, ప్రాణం కావాలా అంటే క్వాలిటీగా ఉన్నంతకాలమే ప్రాణం కావాలంటాను. క్వాలిటీ లేనిది నా కంటికి ఏది కనిపించినా నేను భరించను. ఒకరికి ఇంజెక్ట్ చేసిన సిరంజ్ తో ఇంకొకరికి ఎందుకు చేస్తున్నారు? సోమనాథ్ చటర్జీ, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ క్వాలిటీ అండ్ విజిలెన్స్. సార్ గుడ్ మార్నింగ్. బాగున్నారా? ప్రశ్నలు కాదు, సమాధానం కావాలి. సార్ ఇద్దరికి సేమ్ ఇంజెక్షన్ సార్. బాడీ కాంటాక్ట్ డైరెక్ట్ గా లేదు కదా, అందుకని ఇచ్చేసాను సార్. హాస్పిటల్ సీజ్ చేయండి. సార్ ఒకళ్ళకి వాడిన సిరంజి ఇంకొకళ్ళు వాడటం తప్పేశారు. దీనికి హాస్పిటల్ సీజ్ చేయటం అనేది నలుగురు చెప్తే నవ్వుతారు సార్. సార్ బయట అందరూ నన్ను కొంచెం మెంట్లాడనుకుంటారు. మీరు నాకంటే మెంట్లోలాగా ఉన్నారే, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. మాట్లాడుతున్నాను కదా సార్. 5 రూపాయల సిరంజి కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన హాస్పిటల్ మూసేస్తారంటున్నారే, న్యాయమేనా? కోర్టులో కలుద్దాం. పోనీ మీకు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ప్రాణం మీద డబ్బులు సంపాదించడం నీకొచ్చేమో, నాకు రాదు. క్వాలిటీ లేని 5 రూపాయల సిరంజ్ వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఒక మనిషి ప్రాణం పోతే 5 కోట్లు పెట్టి కట్టిన హాస్పిటల్ ఆ ప్రాణాన్ని తిరిగి తేగలదా? ఇక్కడ పాయింట్ సిరంజ్ కాదు, క్వాలిటీ. మనిషిలో క్వాలిటీ ఏడిస్తే చేసే పనుల్లో కూడా క్వాలిటీ ఏడుస్తుంది. లేకపోతే ఇదిగా ఇలాగే ఏడవలసి ఉంటుంది. నీ కొంచెం మెంటల్ అన్నావు కదా, క్వాలిటీ విషయంలో నాకు నీకన్నా కొంచెం ఎక్కువే ఉంది. ప్రొఫెషనల్ గా ఇంత క్వాలిటీగా ఉండే నేను పర్సనల్ గా ఇంకా క్వాలిటీగా ఉంటాను. లీటర్కి 50 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే చేతకు 100కి 100 మార్కులు తెచ్చుకునే కూతురు, మాటకి ఎదురు చెప్పని భార్యతో క్వాలిటీగా బ్రతుకుతున్నాను. నా కూతురికి చిన్నప్పటి నుండి క్వాలిటీగా బ్రతకడం నేర్పించారు. చదవడంలో క్వాలిటీ, తినడంలో క్వాలిటీ, ఆఖరికి నిద్రపోవడంలో కూడా క్వాలిటీ. వద్దు, తాగద్దు. క్వాలిటీ లేని వాటర్ ఉండు. వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. వాటర్ ప్యాకెట్ కదయా, వాటర్ బాటిల్ ఇవ్వండి. బ్రాండెడ్ లేదా? లేదండి. ఐ విల్ సీజ్ ద షాప్. ముందు చెప్తాను. వాటర్ బాటిల్ ఇవ్వండి. క్వాలిటీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో. అయిపోయిందా? క్వాలిటీ. ఇలా క్వాలిటీగా ఉండడం చాదస్తం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక్కడ మాత్రం నాలాగే ఉంటూ, నాలాగే బట్టలేసుకుంటూ, నాలాగే మాట్లాడుతుంటాడు. నా మేనల్లుడు రాహుల్. క్వాలిటీ విషయంలో నా జెరాక్సే వాడు. ఆదివారం ఆంధ్రజ్యోతి ఎంటర్టైన్మెంట్. ఆహా. ప్రతిభ, ఎడ్యుకేషన్, క్వాలిటీ. కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎస్ఎన్ చదువు, మ్యాటర్ తో పాటు మెటీరియల్ కూడా క్వాలిటీ ఉంటది. ఏంటి చదవా? క్వాలిటీ పీపుల్ ఇలా టైం వేస్ట్ చేయరు తెలుసా? ఏంటి డైరీ రాస్తున్నావా? క్వాలిటీ. క్యారీ ఆన్. ఏంటా మోత ఏంటి? క్వాలిటీ మనుషులు ఉండే ఏరియా ఇది. రంగులు వేసుకుని గంగిరెద్దులో గెంతుతున్నారు. ఎవరా మీరు? హోలీ పండగ సార్. ఆహా, చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. ఏంటి చూడాలి, మొహానికి రంగు చూడు. సైలెంట్ గా ఉండే.
బావా ఇంటర్ రిజల్ట్స్ వచ్చారా? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైంది? ఫెయిల్ అయిపోయినరా. ఇంటర్ ఫెయిల్ అవడం ఏంట్రా? బుర్ర ఉందా నీకు అసలు? ఎగ్జామ్ లో బుర్ర కథ రాసిన పాస్ అయిపోతారు. సచ్చినోడా అని ఏంటే అది ఇంటర్ఫేర్ కొడతావా? కొట్టాలా కొయ్యాలా? ఇటు పొద్దునే లెగాల నీడు అమ్మబాబు అల్లారం పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి వేడివేడిగా టిఫిన్ పెట్టి పాస్ అయితే స్వీట్లు పెట్టి ఫెయిల్ అయితే కన్నీళ్ళు పెట్టి ఇలా పెట్టింది పెట్టకుండా పెట్టిన అమ్మనాల కోసం 2 స్లిప్పులు పెట్టాలని తెలియదండికి. ఫెయిలైందాడు నీకేంట్రా బాధ? ఇంటర్ ఫెయిల్ అని నా ఫ్రెండ్ అని సెంటర్ లో తెలిస్తే నా ఫేస్ అలా చూపించాలి. ఇంతకీ నువ్వు పాస్ అయ్యావా? మనకు పాస్ అవడం పాస్ పోసినంత ఈజీ. ఏ తీసినా పాసే. సర్లే. ఎంతకీ మీ పరిస్థితి ఏంట్రా? ఇంకా చూసుకోలేదురా. చదువుకోర్రా మీరు. సంవత్సరం అంతా ఏం చేస్తారా? మీరు ఎలాగో తప్పుతారు. ఇంటికి వెళ్ళేసరికి బాబు కర్రొచ్చి రెడీగా ఉంటాడు. అదే మా బాబు నా కోసం తెచ్చిన స్వీట్లు ముందు పెట్టుకుని ఆయన కోసం తెచ్చుకున్న మందు తాగుతూ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నాన్న వస్తున్నా. అమ్మా నాన్న. అమ్మ నాన్న. అవును అమ్మే నాన్న. మందేస్తున్నానా? జస్ట్ మందు వేస్తుంది నాన్న. ఓ దా కూర్చో. అమ్మా. నీ ఇంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే ఆడు బాగా ఎతికేసి లేదంటాడేంట్రా నెంబరు. మళ్ళీ దొబ్బిందనమాట. ఏంట్రా ఎక్కడ పోతున్నానా? అక్కడక్కడ ఉంటది. రేపేళ్ళు దొరుకుతులే. మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు. ఏడు అని నేను తప్పడం నాన్న. ఆహా. ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎతకాలి. దొరుకుతుగా. ఇంకో చోట ఎతకాలి. ఉండదా మరి? ఇప్పుడు నీ మంది అయిపోయింది అనుకో, ఆ. దుర్గా వెంచి వెళ్తావు. అక్కడ లేదనుకో ఈగిల్ వెంచి దిగుతావు. ఓహో ఇది అంటే. అవునా? ఆ మరి ఆడేంటి ఒక్క చోటగా నెంబర్ లేకపోతే ఇంకెదవడో గాని తప్పినట్టే అని చెప్పేశాడు. ఓహో ఆహా ఉమ్. మాట అర్థం అయిపోయింది అనమాట. సుస్మి ఆ. ఎవరు? ఫ్రెండ్స్. లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. రే ఇక్కడే గొడవ చావడదా ఉన్నాం. కళ్ళు మూసి తెరిసరికి వచ్చేయాలి. పార్టీ చేసుకుందాం. అయితే కళ్ళు మూసేయండి. ఇప్పుడు తెరవండి. కంగారు పడకండి.